కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవబోతున్నారా? తాజాగా గత కొన్ని రోజుల నుండి ఆయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లను గమనిస్తే తీన్మార్ మల్లన్న బీసీ రాగం ఎంచుకున్నాడు. సో ఏ సామాజిక వర్గానికి చెందిన నేత ఆ సామాజిక వర్గం యొక్క ప్రయోజనాల కోసం కొట్లాడడం తప్పులేదు. అదే విధంగా తాను ఉన్న పార్టీని కూడా, అలాగే తనకు అవకాశం ఇచ్చిన పార్టీకి మాత్రం ఎలాంటి వెన్నుపోటు పొడవద్దు. అవసరమైతే నాయకులతో మాట్లాడి కొట్లాడి ఆ యొక్క సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా చూడాలి. ఒకవేళ రాష్ట్ర స్థాయిలో కాకుంటే ఢిల్లీ స్థాయిలో అయినా పోరాడాలి. ఒకవైపు పార్టీని, సామాజిక వర్గాన్ని రెండు చేతుల్లో రెండింటిని బ్యాలెన్స్డ్ గా ముందుకు వెళ్తుంటారు నాయకులు. అలాంటి నాయకులే సమాజంలో సక్సెస్ అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్నకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే బీసీ రాగం ఎంచుకున్న తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసి తొక్కుతా అది ఇది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. బీసీలు కేవలం ఓట్ బ్యాంక్ అనుకున్నారా, బీసీలకు పదవులు ఇవ్వరా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రశ్నిస్తున్న ప్రశ్నలు కరెక్టే కావచ్చు, కానీ ఆయన ప్రశ్నించే తీరు మాత్రం కరెక్ట్ కాదు అని సోషల్ మీడియాలో ఆయనకు విమర్శలు అయితే చేస్తున్నారు. అలాగే తాజాగా ఒక మాజీ మంత్రి పేరు తీసుకోకుండా ఆ మాజీ మంత్రిని ఇష్టం వచ్చినట్లు, నోటికొచ్చినట్లు తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది. తాను ఎమ్మెల్సీగా నిలబడి ఎన్నికల రిజల్ట్ వస్తున్న సందర్భంలో ఆ మంత్రి కలెక్టర్ కి ఫోన్ చేసి తీన్మార్ మల్లన్న ఓడిపోయే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పేసి ఆయనతో, ఆ కలెక్టర్ తో మాట్లాడినట్లు, పక్కనే తీన్మార్ మల్లన్న కూడా ఉన్నట్లు తీన్మార్ మల్లన్న చెబుతున్నాడు. ఒకవేళ తీన్మార్ మల్లన్న ఓడిపోవడానికి ఆ మంత్రి పనిచేస్తే పిసిసి అధ్యక్షుడికి కంప్లైంట్ ఇవ్వాలి, లేదా సీఎం రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇవ్వాలి. ఒకవేళ రాష్ట్రంలో అలాంటి చర్యలు తీసుకోకపోతే నేరుగా ఢిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్గే గారికి కంప్లైంట్ ఇవ్వాలి, లేదా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఇలా ఎవరైనా ఒక కీలక నాయకుడికి కంప్లైంట్ ఇవ్వాలి. కానీ లోపల జరిగే గొడవలను బయటకు తీసుకొచ్చి పబ్లిక్ గా మాట్లాడడం వల్ల అది పార్టీకి, తనకి కూడా మైనస్ అవుతుంది. ప్రతి పార్టీలో కూడా లోపల ఎన్నో గొడవలు అవుతుంటాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కి గౌడ్ ఇలా వీరందరి మధ్య ఎన్నో గొడవలు, విహెచ్ గారి మధ్య. ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం వీళ్ళందరూ కలిసికట్టుగా ముందుండి పార్టీని నడిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వీళ్ళందరూ ఎన్నికల కంటే ముందు పని చేయకున్నా కానీ ఎన్నికల సమయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఒక లీడర్ ఉండాల్సిన లక్షణాలన్నీ ఆ లీడర్లకు అందరికీ ఉన్నాయి. కానీ తీన్మార్ మల్లన్న మాత్రం అధికారంలో పార్టీ ఉన్నా కానీ పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. గతంలో తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో అరెస్ట్ అయినప్పుడు, తీన్మార్ మల్లన్న కొన్ని రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్నకు బీజేపీ పార్టీ అండగా నిలిచింది. తీన్మార్ మల్లన్నను బయటకు తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ చేసుకొని తీన్మార్ మల్లన్నకు కొన్ని బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అయితే తనకు ఎంతో అండగా నిలిచిన బీజేపీ పార్టీకి తీన్మార్ మల్లన్న వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కనీసం కాంగ్రెస్ పార్టీలోనైనా కరెక్ట్ గా ఉంటాడంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక రకంగా తను గెలుగుతున్నాడని చెప్పవచ్చు. మరి తీన్మార్ మల్లన్న మంత్రి పదవి ఆశపడి ఈ రకమైన కామెంట్లు చేస్తున్నాడని ఒక వార్తలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ ఎంతవరకు ముందుకు వెళ్తుందో.